ఆడోళ్ళు చీరల బేరం అంటే ఎట్లుంటుందో వేరే చెప్పాలనా చెప్పురి. పొద్దుగాల పోతే మాపటికి బయటకు వస్తారు. దుక్నంలో ఉన్న చీరలన్నీ దీపించి ముంగటేపించి ఒక్కోసారి ఒక్కడు కూడా నచ్చలేదని లేచిపోతారు. గట్లనే కొంతమంది లేడీస్ కూడా బట్టల షాప్కి పోయి చీరలన్నీ ముంగటేపించిర్రు. ఒక్కడు కూడా కొనుక్కుంటా బయటికి వచ్చిండ్రని బట్టల షాప్ వాళ్ళు కేసు పెట్టిరట. గట్లెందుకు పెట్టిరంటే చీరలు కొనాలంటే ఎంత కష్టపడాలనో, కొట్టేయాలంటే కూడా అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు కదా ఈ ఆడ లేడీస్. చీరలోని గొప్పతనం తెలుసుకోయి చీర కట్టి ఆడతనం పెంచుకోవాలన్న పాటను స్ఫూర్తిగా తీసుకొని ఏపీ తెలంగాణలో ఉన్న అన్ని బట్టల షాపులలో ఓడు చీరల బార్డర్ ఎట్లున్నది, పళ్ళు ఎట్లున్నది, డిజైన్ మంచిగానే వచ్చిందా, పోగులు ఏమన్నా బయటకు వచ్చినాయా, ఏహై జరీ బాగున్నదా, అంచు మీద బొమ్మలు మంచిగానే ఉన్నాయా అనుకుంటా చీరలను ఇగో ఇట్లా ఇప్పి చూసినట్టు యాక్టింగ్ సింపుడు. అట్లా చీర సాటు చేసుడు, ఇంకొక ఆమె ముంగటున్న చీరలను తీసి లోపల దోపుడు. పని అయిపోగానే అవే ఈ చీరలు ఏం మంచిగా అనిపిస్తలేవు కదా అక్క, కొత్త కలెక్షన్లు ఏమన్నా వస్తే చెప్పురి మళ్ళీ వస్తాం అనుకుంటా దుకాణంలోకి వెళ్ళి లేచిపోవుడు. ఇగో ఇదే కథ చేస్తారట వీళ్ళు. ఇక అలవాటైన తీరులో హైదరాబాద్ మియాపూర్ కాడున ఒక బట్టల షాపులకు పోయి ఈ 7 బ్యాచ్ 14 చీరలను సింగులలో దోపి సింగిల్ రూపాయితోటి కూడా చీర కొనకుండా బయటకు వచ్చిరట. అగో 14 చీరలు ఏమైనాయిరో అని దుకాణ పోలకు లెక్కకు రాకుంటే సీసీ కెమెరాలలో చూసిరట. అగో అట్లా పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇస్తే పోలీసు వాళ్ళు దొరకబట్టి లోపటేసిరి దొంగలను. ఏసీపీ శ్రీనివాస్ సార్ చెప్తున్నాడు ఇనురు ఇలా కథ. ఈ డాటా మొత్తం చూస్తే ఒకళ్ళ మీద 15 కేసులు, 14 కేసులు, ఒకళ్ళ మీద 10 కేసులు, ఇంకొక 10 కేసులు, ఒకళ్ళ మీద 7 కేసులు, ఒకళ్ళ మీద 5 కేసులు, ఒకళ్ళ మీద 4 కేసులు ఉన్నాయి దీంట్లో. కాబట్టి వీళ్ళు ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ డిఫరెంట్, వీళ్ళు కంటిన్యూస్గా చేస్తున్నారు, ఆగడం ఉండదు. ఒకసారి ఇప్పుడు అరెస్ట్ అయినా మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ అదే పని మీద ఉంటారు. ఈ కిలేడీలు ఇట్లా చేసుడేం కొత్త కాదట. ఆంధ్ర తెలంగాణలో కలిపి ఒక్కొక్కరి మీద 10-15 దాకా కేసులు మెడ మీద వేసుకున్నారట. ఇక ఆ కేసులలో జైలుకు పోడు, బెయిల్ మీద బయటకు వచ్చుడు, మళ్ళా దోసుడు, మళ్ళీ లోపడి పోడు. ఇగో ఇదే డ్యూటీ లెక్క చేసుకుంటురట. ఎన్ని కేసులైనా శిక్ష ఒకటే అని చట్టాన్ని బాగా చదివి ఇట్లా తెగబడుతురట. మళ్ళీ దోషే ముంగట గుళ్ళల్లో పోయి దైవ దర్శనాలు చేసుకొని ఎటువంటి అడ్డంకులు లేకుండా దోపిడీ సాఫీగా జరిగేటట్టు చూడు సామి అని భక్తిగా మొక్కులు పెట్టి మరీ దోసుడు వీళ్ళ స్టైల్ అట. ఇక ఇట్లా కస్టమర్లు ఎక్కువ వచ్చేటోళ్ళు అందరూ కొనేటోళ్ళే ఉండరు, కొట్టేసేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దుకాణ పోలు పైలం మరి.